హాయ్ అండి. అందరికీ హ్యాపీ సండే. ఈరోజైతే మా ఇంట్లో ఫిష్ కర్రీ అండి. ఇప్పుడు దీనికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. అవి వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత ఇందులో టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. టమాటో పీసెస్ బాగా మగ్గిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇవి కూడా బాగా మగ్గి ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత ఫిష్ పీసెస్ వేసుకొని 2 వైపులు బాగా ఉడకనివ్వాలి. స్లోగా గరిటతో తిప్పిన తర్వాత ఇప్పుడు ఇందులో లైట్గా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. దించేసే ముందు కొరియాండర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా కుదిరింది కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.